సర్వాధికారియు మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగును గాక. నేటి వాక్య ధ్యానము జకర్యా గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు యెరూషలేములోని అధికారులు, యెరూషలేము నివాసులు తమ దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయములో చెప్పుకొందురు. ప్రియులారా, యెరూషలేము నివాసులను దేవుడు బలమైన వారిగా చేయబోతున్నానని, చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువులకు వారు మోయలేని బరువైన రాయిగా నేను వారిని చేస్తానని, వారిని గూర్చిన భయమును నేను సమస్తమైన శత్రువులకు కలుగు చేస్తానని, వారు నలుదిక్కులనున్న జనులందరినీ దహించి వేస్తారని, వారిని కట్టెల కింద నిప్పులుగాను పనల కింద దివిటీలుగాను చేస్తానని, వారు ఎవరిని గూర్చిన భయం లేకుండా సురక్షితంగా ఉంటారని, ఘనతను అనుభవిస్తారని తెలియచేస్తున్న క్రమములో మాట్లాడుచున్న మాటలివి. యెరూషలేము నివాసులను, అధికారులను మన దేవుడైన యెహోవాను నమ్ముకొనుట వలన మనకు బలము కలుగుచున్నదని వారి హృదయాల్లో విశ్వసిస్తారంట. ఎంత అద్భుతమైనటువంటి మాట! ప్రియులారా, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు మాత్రమే కాదు కానీ, ఈరోజు నీవు నేను మనందరం ఆయన ప్రజలముగా, ఆయన బిడ్డలంగా గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, దేవుని యందు నమ్మిక ఉంచుట వలన లేక ఆయన నమ్ముకొనుట వలన మనకు బలము కలుగుచున్నది. మనం లోకంలో ఎవరిని నమ్ముకున్నా నిన్ను బలపరిచేవారు కానీ, నీకు సహాయం చేసేవారు కానీ, నిన్ను ఆదరించి నడిపించగలిగేటటువంటి వారు ఎవరో ఉండరు. లోకమును కానీ మనుషులను కానీ నమ్ముకొనుట వ్యర్థం, సిగ్గుపరచబడతాం. కానీ దేవుని నమ్ముకుంటే ఆయన వలన మనకి బలము కలుగుచున్నది. 62వ కీర్తనలో భక్తుడు ఇలాగ మాట్లాడుతుంటాడు: నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ, ఆయన వలననే నాకు ఆశ్రయము, ఆయన వలననే నా గొప్ప నిరీక్షణ కలుగుచున్నదని తెలియజేయటం మనం చూస్తాం. అంటే ఆయనే నాకు బలము దయచేస్తున్నాడు. కనుక దేవుని నమ్ముకునే వారిని ఆయన అన్నడు సిగ్గుపరచడం. నువ్వు లోకాన్ని నమ్ముకొని అవమానపరచబడవచ్చు, నిర్జీవమైన వ్యర్థమైన వాటిని నమ్ముకొని సిగ్గుపరచబడవచ్చు. కానీ దేవుని నమ్ముకునే వారికి ఆయనే బలము కలుగు చేసేవాడు. మీరు యెషయా గ్రంథం 30వ అధ్యాయం 15వ వచనం చదివితే, ప్రభువును ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఎలాగో సెలవిచ్చుచున్నాడు: మీరు మరల వచ్చి ఊరుకుండుట వలన రక్షింపబడెదరో, మీరు ఓరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును. దేవుణ్ణి నమ్ముకొనుట మనకి బలము కలుగుతుంది. ప్రియులారా, ఈరోజు నువ్వు ఎవరిని నమ్ముకుంటున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఏటిని ఆశ్రయించి జీవిస్తున్నావు?
మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని. ఎందుకంటే ఆయన వలన మనకు బలము, ఆయన వలన మనకు రక్షణ, ఆయన వలన మనకు నిరీక్షణ, ఆయన వలన అద్భుతమైనటువంటి ఈవులు మనం పొందుకోగలుగుతాం. కనుక ఈ మాటలు వింటున్నటువంటి మన జీవితాలను పరిశీలించుకుందాం. దేవుని నమ్ముదాం. ఇప్పటి వరకు ఎవరినో నమ్మి నువ్వు మోసపోవచ్చు, ఎవరినో నమ్మి నువ్వు సిగ్గుపరచబడవచ్చు. ఆనాటి యోధా ప్రజలు భావించుకున్నట్టుగా మన దేవుడైన యెహోవాను, యేసయ్యను నమ్ముకొనుట వలన నాకు బలము కలుగుతుందనే విశ్వాస జీవితాన్ని మనం కూడా కలిగి ఉన్నాం. మనం కూడా అటువంటి నమ్మకత్వాన్ని కలిగి ఆయన నమ్ముకొని బలపరచబడుతూ ముందు కొనసాగుదాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు తండ్రి. మిమ్మల్ని నమ్ముకునే వారికి బలము కలుగుతుంది అని మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. ఈ మాటలు వీక్షిస్తున్న ప్రతి నీ బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నా. మనుషుల్ని, లోకమును, అధికారులను నమ్ముకొని సిగ్గుపరచబడి, అవమానపరచబడి కృంగిన స్థితిలో ఉన్నటువంటి వారు మీ వైపు చూస్తూ మిమ్మల్ని నమ్ముకొని బలపరచబడుతూ ఉన్నతమైన కార్యాలు పొందుకొనగలిగిన భాగ్యమును మా బిడ్డలైన వారందరికీ దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరి మార్గాల మీద మీ వెలుగును ప్రకాశింపచేయండి. వారి పనులలో మీరు తోడుగా ఉండండి. మీరు కరుణించకపోతే, మీరు కృపచూపకపోతే ఎవరినో ఏమీ పొందుకోలేరు ప్రభా. మీ కరుణా కటాక్షములు ప్రతి బిడ్డ పట్ల చూపి మీ మేలులతో నింపుతూ రమ్మని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక.